ఇప్పుడు నౌ సాధనా చతుష్టయము సమాధి షట్కము అనే పాయింట్ మీద నడుస్తుంది ఈరోజు. శమము, అంతరింద్రియ నిగ్రహము, అంతరింద్రియము, మనసు, అనవసర ప్రవృత్తుల్ని దూరం చేసుకుంటూ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే వాటిని వృద్ధి చేసుకుంటేనే ఈ శమము సిద్ధిస్తుంది. ఇందులోనే రహస్యాలు, ఇందులోనే మనకు ఈ జీవుడు దేవుడు అనేవాడు ఈ జీవుడు ఎందుకు అయిపోయాడు, ఎలా ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఇందులోనే ఉంది. అందుకోసమే డోంట్ మిస్ దిస్ బుక్ అని చెప్పాను. ఈ బుక్ మనకి ప్లేలిస్ట్లో ఉంది. అమ్మాయి మాతాజీ, నీ ఉత్తరం చాలా సంతోషం. నువ్వు తప్పక నా వ్రాతల్ని అన్నింటినీ చదివి అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. ఆ శ్రద్ధ, పట్టుదల ఇప్పుడంటావో అప్పుడు నీకు ఈ విషయాలు తప్పక అర్థమవుతాయి. అంతేకాదు, ఈ పట్టుదల, శ్రద్ధల్ని మరలా అభ్యాసంలో కూడా ఉపయోగిస్తే ఇక అనుభవాలకేమి తక్కువ. అవి నీ దగ్గరకే పరిగెత్తుకురావు. అలాంటి ఉత్తమ భక్తి శ్రద్ధల్ని ఇంకా నీవు ఎక్కువగా అభివృద్ధి చేసుకుని ఇంకా ఉత్తమ స్థితులకు, ఈ ఆధ్యాత్మిక అనుభవాల్లోకి వస్తావని గట్టిగా నమ్ముతున్నాను. అలా నీవు కావడానికి హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మొన్నటి ఉత్తరంలో సాధనా చతుష్టయంలో రెండో భాగంగా ఉండే ఇహమూత్ర ఫల భోగ విరాగాన్ని అంటే వైరాగ్యం గురించి విన్నావు. ఈ ప్రపంచ సంబంధం, పరలోక సంబంధం అయిన సుఖాలన్నింటినీ వర్జించడమే దాన్ని సంపూర్ణమైన అర్థమని అన్నాను. అలా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మూడో విషయం సమాధి షట్కము సాధ్యమవుతుంది. స్టెప్ బై స్టెప్ అన్నమాట. ప్రతి విషయాన్ని సాధనలో మనం ఎంత పటుత్వం సంపాదించాలి, ఎంత డీపర్ అండ్ డీపర్లోకి వెళ్ళాలనే విషయాన్ని ఆయన అద్భుతంగా చెప్తూ వచ్చారనమాట. ఈ విషయం ఈ జాబ్లో కొంచెం చూద్దాం. దీన్ని సమాధి షట్క సంపత్తి అంటారు. షట్కం అంటే 6. అవి ఏంటి? శమము, ధమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. వీటిని ప్రత్యేకంగా చూడాలి. మొదటిది శమము అన్నాను. అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహము అంటారు. దీంట్లో 3 మాటలు ఉన్నాయి. అంతర్ ప్లస్ ఇంద్రియ ప్లస్ నిగ్రహము అనేవి 3 వేరు పదాలు. ఈ శమం బాగా అర్థం కావాలంటే వీటిని బాగా అర్థం చేసుకోవాలి. నిగ్రహం అంటే ఏమిటి మొదట చూద్దాం. నిగ్రహం అనగానే నిరోధం అని అర్థం వస్తుంది. అంటే ఏమిటి? అడ్డగించడం అని అర్థం. వీటిని, ఇంద్రియాలను. ఏ ఇంద్రియాలను? అంతరేంద్రియాలను. మన లోపల ఉండే ఇంద్రియాలు అడ్డగించడం అంటూ అర్థం ఏర్పడింది. ఇంద్రియాలు ఎన్నో, ఏవేవో నీకు జ్ఞాపకం ఉంది కదా. అవి 11 అన్నాం. అందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు. ఇవి కలిపి 11 ఇంద్రియాలు. మరి ఇందులో అంతరేంద్రియం ఏది? కర్మేంద్రియాలంటే బయట ఉండేవి, అలాగే జ్ఞానేంద్రియాలు సైతం బయట ఉండేవి. ఇక మిగిలిన ఉన్నది మనసు అనే 11వ ఇంద్రియము లోపలిది కాబట్టి దాన్ని అంతరేంద్రియము అంటారు. లోపలి కాబట్టి దాన్ని అంతరేంద్రియము అంటారు. ఓకే. ఈ అంతఃకరణం అనేది మళ్ళా 4 రకాలు కావటం చేత అంతఃకరణ చతుష్టయము అని అంటారు. అంతఃకరణ చతుష్టయము అని దీనికి పేరు పెట్టారు. ఆ 4 ఒకటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకార. మనసు, బుద్ధి, చిత్తం, అహంకార మొత్తాన్ని కలిపి మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అంటారు. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అంటారు. అనేక రకాల భావాలతో ఉండే విషయాల గురించి ఆలోచిస్తూ, అనేక రకాల భావాలతో ఉండే విషయాల గురించి ఆలోచిస్తూ, ఏ ఒక్క భావం మీద నిలకడ లేకుండా
ఉండేది అప్పుడది మనసు అనబడుతుంది. చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయోతి అని దేవికావతరంలో చెప్పుకున్నాం కదా! అట్లా. అలా ఉంటుంది. అంటే ఏంటి, అది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితిని మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలి ప్రతి విషయాన్ని కూడా. ఏ ఒక్క భావం మీద నిలకడ లేకుండా ఉంటే అప్పుడది మనసు అనబడుతుంది. అలా కాకుండా అలా కాకుండా ఆ అంతఃకరణ మీ ఒక భావాన్ని స్థిరంగా చేసుకున్నదంటే అప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అలా స్థిరము అనుకున్న భావం మీదనే నిలిపి ఉంచితే దాన్ని చిత్తం అంటారు. వీటన్నింటికి ఆధారంగా ఉంటూ, నడుపుతూ ఉంటూ అహంకర్తృత్వ తత్వాన్ని అహం అంటారు. అహంకారం అంటారు. ఈ రకంగా పేర్లు పెట్టి పెద్దలు పెట్టినా గ్రంథాల్లో మాత్రం ఈ విచక్షణ పాటించకుండానే వాడుతూ ఉంటారు. కొన్ని గ్రంథాల్లో మనుషులు 11 ఇంద్రియం అంటే కొన్నిట్లో బుద్ధి అన్నారు. ఇంకా కొన్నిట్లో చిత్తం అని అన్నారు. ఇలా రకరకాలుగా ఇంచుమించు భేదాలతో ఒకటే అనేక విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు చెప్పబడ్డ మనసును నిరోధం చేయటం శమము అన్నాం. ఈ నిరోధం అంటే అడ్డగించడం అన్నానే. దానికి అర్థం ఏమిటి? పట్టుకోవడానికి దొరికేది కాదే. ఎలా దాన్ని నిలిపేది? ఇది చాలా కష్టం. దీనికే పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో మొదటి ప్రకరణంలో వివరంగా వ్రాశాడు. అలా మనసును నిరోధించడం యోగమన్నారు. యోగః చిత్త వృత్తి నిరోధః అన్నారు. తర్వాత దానికే పద్ధతులు చెప్పుకుంటూ వచ్చారు. అవి చాలా కష్టం. వాటి సంగతి రాను రాను నీకు తెలుస్తుంది. అయినా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. కొన్నిటిని ఈ గ్రంథాలలో ఇదివరకే చర్చించాను. నిరోధం దేన్ని? అంటే మనసుని. ఇంక దేని నుండి అనే ఎందుకు అనే ప్రశ్న తర్వాత ఎలాగా అనేది ఆ తర్వాత ప్రశ్న. మొదటి దేని నుంచి అనే దానికి సమాధానం చూడాలి మనం. మనకు గమ్యం కాని దాని నుండి అందామా? మనకు అవసరం కాని దాని నుండి అందామా? మనకు హానికారకమైన దానిని అందామా? మనకు విరుద్ధమైన దాని నుండి అందామా? ఎలా అన్నా ఒకటే. ఎలా అన్నా ఒకటే. అలాగా మనకు విరుద్ధమైంది ఏది? ముముక్షువులకు అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఈ జన్మలోనే పొందాలి అనే తీవ్ర అన్వేషకులకు ఏది విరుద్ధము? ఏది హానికారకము? మనం ఇదివరకే తీర్మానించాం. అది ఏది? ప్రపంచము. ఈ ప్రపంచము స్థూలంగా ఉండి మనకు ఆటంకం అయితే విక్షేపం అన్నాము. సూక్ష్మంగా అయిన మనసులో భావరూపంలో ఉంటే అది కషాయం అన్నాము. ఈ 2 రకాలుగా ఉన్న ఈ ఆటంకాలని, ఈ 2 రకాల మనకు అంతరాయం కలగజేసే ఈ ప్రపంచాన్ని మనం నిరోధించాలి. స్థూల ప్రపంచాన్ని అంటే ఇంత విశాలమై శక్తివంతంగా ఉండే ఈ ప్రపంచాన్ని ఎలా అరికట్టడం అనే ప్రశ్న వెంటనే వస్తుంది. దీనికి దాని నుండి వైదొలగటమే. కళ్ళు మూసుకుంటే అయిపాయే. దానితో సంబంధాలు పెట్టుకోకుండా దూరంగా ఉండటమే మార్గం. అది ఎలాగంటే అభ్యాస వైరాగ్యము అన్నాడు పతంజలి. వైరాగ్యం చేత, అభ్యాసం చేత సాధించాలి. దానికి మన రామకృష్ణ పరమహంస అన్నాడు కదా! మాసానికి ఒకనాడైనా ఏకాంతవాసానికి వెళ్ళామని. మాసానికి ఒకనాడైనా ఏకాంతవాసానికి వెళ్ళమని. ఏకాంతానికి వెళితే మన మనసు ఇతర విషయాలపై పోకుండా లోపలికి పోయి నిలిచిపోతుంది అని. క్రమక్రమంగా అదే అలవాటైపోయి తర్వాత జన సమూహంలోకి వచ్చినా కదలకుండా నిశ్చలంగా మన గమ్యంలో నిలిచి ఉంటుంది. లేక మౌన అభ్యాసం చేసినా ప్రపంచం దూరం అవుతుంది. మౌనం అంటే అర్థం కాక దానిలో ఉండే రహస్యం తెలుసుకోలేక కొందరు విమర్శిస్తూ ఉంటారు. మౌనం 3 రకాల. మౌనం కాయిక మౌనం ప్రథమం. దీనివల్ల దేహం స్థిరం అవుతుంది. ఆసనాలు మొదలైన వాటిని అభ్యసిస్తే ఈ కాయిక మౌనం అలవాటు పడుతుంది.
సాధారణంగా చాలామంది కూర్చున్నా, పడుకున్నా, మరి ఎలా ఉన్నా ఏ కాలో చెయ్యో కదిలిస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ విధంగా కాయిక చంచలత్వం చిత్త సంచలనం వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు మన దేహంలో ఏ భాగం కూడా అనవసరంగా కదలకుండా చూసుకోవాలి. ఇది అలవాటు పడి ఈ దేహం మన చెప్పు చేతల్లో కాయిక మౌనం సిద్ధిస్తుంది అనవచ్చు. రెండోది వాక్ మౌనం. అంటే నోరు అడ్డు లేకుండా వాగుతూ ఉంటుంది. అలా వాగటంలో అర్థం ఉండదు. అవసరం ఉండదు. అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రసంగించటం గొప్పవాళ్ళ లక్షణం. అది సాధ్యం కావాలంటే ఈ వాక్కుని సంపూర్ణంగా నిరోధించాలి కొన్నాళ్ళు. ఇది చాలా కష్టం. ఇది ఒక తపస్సు లాంటిది. వాక్ తపస్సు అంటారు. వాచక తపస్సు. దీనివల్ల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. నోరు దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే మనసు నిశ్చలంగా ఎందుకుంటుంది? కాబట్టి మొదట కాయిక మౌనం, తర్వాత వాక్ మౌనం, ఆ తర్వాత మానసిక మౌనం. పై 2 సాధ్యమైతే మూడోది చిత్తమౌనం చాలా సులభమైపోతుంది. దీన్ని సాధ్యం చేసుకోవడానికే చాలా శ్రమ పడాలి. చిత్తంలో ఉండే భావాలన్నిటిని తోసేయాలి. ఈ విషయం ప్రత్యాహారలో నీకు కొంత చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం చెప్తాను. చిత్తానికి ఆటంకాలు భావరూపం. భావాలు వ్యక్తి గురించి, వస్తువు గురించి ఉంటాయి. ఆ భావాలు వ్యక్తి, వస్తువు, భావం అని 3 రకాలుగా ఉంటాయి. ఏ వ్యక్తి మీద రాగద్వేషాలు పెట్టుకోకుండా ఉండాలి. వస్తువు మీద మమకారం లేకుండా ఉండాలి. భావం అంటే ఏంటి? రాగద్వేషాలు ఉండరాదు. అన్నిటికీ ఎలా ఉండాలి? విట్‌నెస్‌గా ఉండాలి. సాక్షిభూతుడిగా ఎప్పుడుంటామో అప్పుడు చిత్తమౌనం కలుగుతుంది. సాక్షి అంటే ఏమిటో చెప్తాను విను. నువ్వు స్కూలుకి వెళ్తున్నావు. వీధిలో నీకెదురుగా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు. వీళ్ళలో ఒకరు నీ స్నేహితుడు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నీ స్నేహితురాలితో కలుస్తావు. మీరిద్దరూ కలిసి ఆ పిల్లలను కొట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళిద్దరిలో నీ స్నేహితులు లేకపోయినా ఒక పిల్ల మాత్రం నీకు విరోధి అందాం. అప్పుడు ఆ విరోధితో పోట్లాడితే పిల్ల చేరి ఆ విరోధిని కొట్టేస్తావు. అలా నేను ఎవరిని కొడుతున్నాను, తిడుతున్నాను అంటావా? ఈ విషయం కాదులే. నువ్వు అసలు చాలా మంచి పిల్లవు. ఇంకా ఇంకో పిల్ల అనుకో. అలా కాకుండా ఆ ఇద్దరు పిల్లలు నీ స్నేహితురాలు కాక, విరోధులు కాక ఎవరు అయితే ఏం చేస్తావు? కన్నెత్తి చూసి ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా విడదీసి పంపేస్తాం. లేక అసలు జోక్యం కలుగజేసుకోకుండా వెళ్ళిపోతాం. అలాగే రాగద్వేషాలు లేకుండా తటస్థంగా ఉండటమే సాక్షిభూతం అంటారు. అలాగే ప్రపంచంలో ఎప్పుడుంటావో అప్పుడు నీకు సాక్షి స్థితి వచ్చిందనమాట. అలాగే ఈ ప్రపంచంలో చిత్త మౌనం కొంతవరకు సిద్ధించింది అన్నమాట. ఈ రకంగా ఈ రకంగా చిత్త నిర్మలత్వం చిత్త నిర్మలత్వం కలగకుండా చేసేవి మనకు 6 లక్షణాలున్నాయి. వాటిని పూర్తిగా వేరుతో సహా పూర్తిగా తీసేస్తే కానీ మనకు చిత్తశాంతి అనేది కలగదు. అవే అంతః శత్రువులు. కామషట్కమని అనబడతాయి. అంటే కామషట్కము అరిషడ్ వర్గాలు అంటారు కదా! కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. రైట్. అయితే కామం అనేది ఏమిటి? కోరిక. అసలు ఈ కోరిక అనేది చాలా గొప్ప శత్రువు మనకు. కోరికతోనే బయలుదేరతాయి అన్ని అవలక్షణాలు. ఈ కోరిక అనేది అసలు ఉండరాదా అంటావేమో. పూర్తి కోరికలు ఉండరాదని పర్యవసానం. కానీ మొదట్లో మంచి కోరికలు మనం కలిగి ఉండాలి. ప్రాపంచిక విషయాలు కోరికలు ఉండరాదు. క్రోధం అంటే పై కోరికలు మనకు పొందడానికి యత్నిస్తూ ఉంటే వాటికి 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 ఆటంకం కావడం వల్ల వచ్చిన వాళ్ళ మీద కోపం కలుగుతుంది. ఆ కోపం నిలిచిపోయి దీర్ఘంగా అది అలాగే నిలిచిపోతే దీర్ఘ కోపంగా మారిపోతుంది. పగ తీర్చుకోవడానికి యత్నాలు చేస్తూ ఉంటాం. అలా క్రోధించి
అడ్డమైన వాళ్ళను అడ్డంగా అడ్డగించే వాళ్ళను నిర్మూలించడం చేయటం, ఆ కోరికలకు మూలమైన వ్యక్తి, వస్తువు, భావం అనే 3 విధాల విషయాల్లో దేన్నో ఒక దాన్ని పొందుతాం. దాని మీద అంతిమ అతిమమకారంతోనూ ఖర్చు కాకుండా, అంటే ఇతరులకు దాంట్లో కొంచెమైనా అవకాశం లేకుండా, తన ఆయుష్షు, తన ఆరోగ్యం అన్నీ బుద్ధి ఉంటేనే లోభం అంటారు. ఇలా కాకుండా డబ్బును దాన ధర్మాలకైనా వ్యయం చేయని వాళ్ళను లోభులు అంటారు. అలా దాచి ఉంచి ఉన్నదాన్ని అతిమమకారంతో ఉండటం, తర దాన్ని ఎప్పుడూ వదలకుండా ఉండటం, ఇలా ఉంటుంది లోభం. ఒకవేళ దాని నుండి ఎడబాటు కలిగితే ప్రాణత్యాగానికి కూడా తయారు కావటం అనేది మోహం అంటారు. డబ్బు మీద మోహం, బిడ్డ మీద మోహం, భార్య మీద మోహం, ఇలాంటి ప్రాపంచిక విషయాల్లో అతిరాగం, అతి పిచ్చి, ప్రేమను మోహం అంటారు. తర్వాత 5వది మదం. దాన్ని కోరిక ఫలించి పై చెప్పినట్లుగా కష్టించగా వచ్చిన డబ్బు వలనో, పిల్ల వలనో, ఇంకా ఇతర ఐహిక సంపదల వల్ల కన్ను మిన్ను కానకుండా అతి గర్వంగా ఉండటం మదం అంటారు. చివరికి మత్సరం, దీన్ని అసూయ అనవచ్చు. తనకు లభించినట్లు తన కోరిక ఇతరులకు కూడా లభించినట్లయితే వాళ్ళ మీద అసూయ కలుగుతుంది. వాడిది ఎప్పుడు నాశనం అవుతుందా అని దేవుణ్ణి ప్రార్థించడమే కాకుండా, వాళ్ళని నాశనం చేయడానికి కూడా పూనుకోవడం మత్సర్యము అంటారు. ఈ 6 దుర్గుణాలు చిత్తములో ఉన్నంత కాలం, లేక లేశమాత్రమైనా ఉన్నా సరే, చిత్తశాంతి దుర్లభం. వీటన్నింటికీ పునాది కామం. దాన్నే విపరీతమైన తృష్ణ అన్నారు బుద్ధుడు. దాన్ని మొదలంటే తీసేశామంటే ఈ రోగాలన్నింటికీ అవకాశం ఉండనే ఉండదు. పై విధంగా మౌన రూపం చిత్తశాంతిని సంపాదించి, దాన్ని కాటంక రూపమైన సర్వ ప్రాపంచిక విషయాలను త్యజించి, వైరాగ్యంలో చెప్పినట్లు మనస అనుసరించి అనుభవించడం శమం అన్నారు. ఎలా నిరోధించేయటం అనే ప్రశ్న ఉంది. దీనికి మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన పద్ధతులు చెప్తాను. మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఇతర సమయాల్లో కానీ మన చిత్తానికి విరుద్ధమైన భావం వస్తే, నీ విరోధి వస్తే ఎలా కొడతావో అలాగే దాన్ని చిచ్చి అనేసి గెంటేయ్ అన్నాడు వివేకానంద. ఆ భావం నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి హానికరం కాకపోతే కొంచెం దాన్ని విచారించి తృప్తి చేసి పంపు అన్నాడు రామతీర్థుడు. ఇంకెందుకు ఆ భావరాగం దానికి నీకు ఉండే సంబంధం, దాన్ని విమర్శతో ఆలోచించి ఆ సంబంధం నీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాకపోతే తెన్నేయ్ అన్నాడు జిడ్డు కృష్ణమూర్తి. ఇవన్నీ కాదు, అసలు ఏ భావాన్ని రానియొద్దు అన్నాడు పతంజలి. అలా కాదు, ఏ భావం వచ్చినా దాన్ని నిరోధిస్తే ఎదురు తిరుగుతుంది కాబట్టి దాంతో సంబంధం లేని వాడివి దాని విషయమే ఎత్తుకోకుండా ఊరుకో అన్నారు మన రామకృష్ణ పరమహంస. ఈ రామకృష్ణుని వాక్యాలు సాధకుడికి సువర్ణాక్షరం అనుకో. పై చెప్పిన మార్గాల్లో ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్కటి కుదురుతుంది. కాబట్టి ఆ మార్గాన్ని ఏరుకొని ఆచరించుకుంటూ ఉంటే ఈ శమం అనే అంతరేంద్రియ నిగ్రహం లభిస్తుంది అంటాను నేను. దీనికి ఎక్కువ కాలం వినియోగించాలి. దీన్ని అంటే సమయమే సాధన కదా, ఎక్కువ కాలం వినియోగించాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోవాలి. మనకు అనవసరమైన ప్రవృత్తుల్ని చిత్తంలోకి రానివ్వకుండా ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే వాటిని అభివృద్ధి చేసుకోవటం ముఖ్య అవసరం అంటాను నేను. అంటే అత్యంత అవసర ప్రవృత్తి ఎప్పుడు వస్తుందో దానితోనే ఈ శమం అనే ఆనందం కలుగుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకుని నువ్వు సంపాదించి ఆచరించి ఆనందించు తల్లి అని ముగించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. సమాధి సాధనా చతుష్టయంలో సమాధి షట్కంలో ధమము ఉపరతి అనే అంశాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ. So my dear friends,
మనము ఈ రోజు నుంచి జూమ్ వినియోగిస్తున్నాము. నాకు లేట్ అయింది కాబట్టి మనకి ఇమ్మీడియేట్‌గా నేను కనెక్ట్ అవ్వలేదు. ఇఫ్ ఎనీ ఆఫ్‌కోర్స్ కనెక్ట్ అవ్వడానికి అంటే నేను షేర్ చేయలేకపోయాను. నిన్న రాత్ర మనం ఈవినింగ్ సెషన్‌లో 7-8 ఈవినింగ్ సెషన్‌లో స్వాధ్యాయం గురించి మనం షేర్ చేశాం గానీ, దీన్ని చేయడానికి నాకు సమయం అవ్వలేదు. ఓకే. థాంక్ యూ. ఆహ్, జూమ్‌లోకి ఎవరు వచ్చారు? ఎవరైనా మాట్లాడతారా మేడం? మీరు ఎవరో వచ్చారు. కప్పడ లక్ష్మి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేదా ఓకే. వి ఆర్ ఎండింగ్ ద ప్రోగ్రామ్. థాంక్ యూ. ఐ విల్ షేర్ యూ మాస్టర్స్. నేను షేర్ చేస్తాను రేపటి నుంచి. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అడిగితే మనం సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. Bye bye. Now we are ending the stream.